ఇప్పుడు ఒక సినిమాకి కోట్లు కోట్లు పైసలు దింగే హీరోలకి ఫ్యాన్ బేస్ ఉండొచ్చు, కానీ కోట్లు వద్దు అనుకునే ఆడియన్స్ మొత్తం ఐబొమ్మతోనే ఉంటారు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే, మనకు తెలుసు కదా, మనకి సామాన్యుల ప్రజలకి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నైట్ తిండి తిప్పలు లేకుండా మస్తు కష్టపడుతుంటాం. మనకి సాయంత్రం అయితే చాలు ఇక కొంచెం ఎంటర్టైన్మెంట్ పొందడానికి థియేటర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఉండే టికెట్ ప్రైజెస్ ఎంత అంటే, ఇప్పుడు పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే మినిమం లో మినిమం ప్రైజెస్ ఎంత పెడతారు అంటే, టికెట్ ప్రైజెస్ కింద ఇన్ప సీట్లు ఉంటాయి కదా, 50 రూపాయలు ఉండే సీట్ రేట్ ఏమో 100 రూపాయలు పెడతారు, మిడిల్ లోనేమో 200 పెడతారు, ఇక బాల్కన్ లో అయితే 350 పెడతారు. ఇట్లా రేట్లు పెంచుకుంటూ వస్తే ఆ ఎంటర్టైన్మెంట్ పొందడానికి వచ్చినటువంటి మన సామాన్యుల ప్రజల దగ్గర అన్ని పైసలు ఉంటాయా? మీరే చెప్పండి. ఉన్నా కూడా అక్కడే మొత్తం అక్కడనే అయిపోతాయి. ఇక మన సినిమా హీరోలు ఉంటారు కదా, వాళ్ళేమో సుకూన్ గా ఏసీ రూమ్లలో కూర్చొని పైసలు అయితే ఎర్నింగ్ అయితే చేస్తుంటారు. ప్లాట్లు ఏవేవో పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే కట్టడాలు అయితే చేస్తుంటారు అన్నమాట మన పైసలతోటి. అయితే ఇదంతా గమనిస్తున్నటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి రవి అనేటువంటి వ్యక్తి ఈ విధంగా అనుకున్నాడు, ఇక ఎన్ని రోజులు ఈ విధంగా సామాన్యునిగా బతకడానికి నా వల్ల కాదు అని చెప్పి మన సామాన్యులకు అయినటువంటి దేవుడు హ్యాకింగ్ అనేటువంటి పని నేర్చుకొని మనందరికీ ఇప్పుడు మనం అందరం చూస్తున్నాము సినిమాలు ఫ్రీగా అంటే ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి వల్లనే అన్నమాట. అలా ఇతను 4-5 సంవత్సరాల నుంచి సినిమాలన్నిటినీ ఐబొమ్మలో పెట్టి సినిమా ఇండస్ట్రీ వాళ్ళకే ఛాలెంజ్ విసిరాడు. మీరు ఇట్లా గుద్దవల్గా రేట్లు పెంచుకుంటూ పోతే సామాన్యుల ప్రజలు ఏమైపోవాలి? మీ అకౌంట్లలోనేమో కోట్లు పెరుగుతున్నాయి, కానీ మాలాంటి సామాన్యులటువంటి ప్రజల దగ్గర వచ్చిన కష్టం జీతం మొత్తం పైసలు మొత్తం ఆన్నే అయిపోతున్నాయి. ఇలా అని మీ మీద మేము కుళ్ళు బుద్ధి చూపించడం లేదు. మీరు సినిమాని థియేటర్ లో రిలీజ్ చేసేటప్పుడు తక్కువ ప్రైజెస్ పెట్టి రిలీజ్ చెయ్యండి. ఏమవుతుంది అసలు? మీరు ఇట్లా మా మాట వింటలేరనే చెప్పి మేమందరం కలిసి, మా యాక్టింగ్ చేసేటోళ్ళందరం కలిసి ఇలా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక గ్యాప్ తీసుకొని తర్వాత రోజన్నా రిలీజ్ చేస్తాం, లేకపోతే సాయంత్రం అన్నా రిలీజ్ చేస్తాం ఈ విధంగా అని చెప్పి మధ్య తరగతి నుంచి వచ్చినటువంటి ఈ రవి అనేటువంటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీ వాళ్ళకైతే ఛాలెంజ్ అయితే విసిరాడనమాట. సో ఈ విధంగా ఐబొమ్మ ఓనర్ అయినటువంటి మన దేవుడు రవి అనేటువంటి వ్యక్తి మన సామాన్యుల ప్రజలందరి కోసం ఈ విధంగా వీరోచితనంగా పోట్లాడి లాస్ట్ కైతే ఈ పోలీసులకు ఈ విధంగా దొరికిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఫ్రెండ్స్. అయితే ఇదంతా న్యూస్ మొత్తం ఇన్స్టాగ్రామ్ లల్లా, యూట్యూబ్ లల్లా, పెద్ద పెద్ద ఛానళ్లల్లా రివీల్ అయిన తర్వాత అందరికి కూడా ఫీజులు ఎగిరిపోయి ఎందుకు ఈ విధంగా అతన్ని అరెస్ట్ చేశారు, కోట్లు ఆ హీరోలు సంపాదించేటువంటి సంపదన కంటే నీ మనసు చాలా గొప్పది అన్నా అని చెప్పి మన రవి అనేటువంటి వ్యక్తిని ఈ విధంగా కామెంట్ సెక్షన్ లో అయితే మన అన్నయ్యనైతే బాగా పొగుడుతున్నారన్నమాట. అండ్ ఇంకేమంటుండ్రంటే, ఆ పోలీసులకు దొరికిపోయావు కదా అన్నయ్య, బ్రేక్ తీసుకొని మళ్ళీ నువ్వు రిటర్న్ జైలు నుంచి మళ్ళా బయటికి వచ్చి మళ్ళా ఇంకో పెద్ద వెబ్సైట్ కనిపెట్టి మా పేద జనాల హృదయాలని దోచుకునే రోజు మళ్ళా వస్తుందన్నయ్య, నువ్వు తొందరగా బయటికి రావాలి అని చెప్పి మన హ్యాకర్ అయినటువంటి రవి గారిని అయితే ఆహ్వానిస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ కూడా. సో ఈ విధంగా ఇప్పుడైతే సోషల్ మీడియాలో అయితే ఈ న్యూస్ అయితే వైరల్ అయితే అవుతుందన్నమాట. అండ్ ఇక నా మాటలు అర్థం చేసుకొని కూడా మీకు కూడా అర్థం కావచ్చు నేను ఇద్దరిట్లో ఎవరి దిక్కు సపోర్ట్ ఉన్నా అనేటువంటిది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేటువంటి డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బై.